బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్, బోర్బండ, బాచ్పల్లి, అమీన్పూర్లలో ఏకకాలంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణలు కూల్చివేస్తూ హైడ్రా ఉక్కుపాదం ప్రదర్శిస్తుంది. ఇక స్వర్ణపురిలోని వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూల్చివేశారు. ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జైబేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేశారు. ఇక గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువులో జైబేరి సంస్థ ఆక్రమణలను గుర్తించిన హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇక 15 రోజుల్లో నిర్మాణాలను కూల్చివేయాలని, లేకపోతే తామే కూల్చివేస్తామన్న హైడ్రా హెచ్చరించింది. ఇక హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీమోహన్, 3 దశాబ్దాలుగా తాము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని, ఎక్కడ ఆక్రమణలకు పాల్పడలేదని, రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్ పరిధిలో రేకుల షెడ్లు తొలగించాలని హైడ్రా నోటీస్ ఇచ్చిందని, ఇక 10 రోజుల్లో తామే కూల్చివేస్తామని పేర్కొన్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఈ హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని కూల్చివేతలు జరిగాయి? రైట్ కీర్తన, హైడ్రా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా అటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే హైడ్రా కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చింది. కానీ ఈ వారం రోజుల పాటు కూడా ఎక్కడెక్కడ జలాశయాలు, నీటి కుంటలు, చెరువుల్లో నిర్మాణాలు కూడా జరిగాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించింది. ఎవరెవరికి నోటీసులు పంపాలో వాళ్ళకందరికీ కూడా నోటీసులు పంపించింది. వారి నుంచి రియాక్షన్స్ ఉన్నా లేకున్నప్పటికీ కూడా వారికి ఖచ్చితంగా నోటీసు పంపించి కూల్చివేతలకు సంబంధించి ఒక డేట్ను కూడా వారికి ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు నుంచి కూడా మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందని చెప్పొచ్చు హైడ్రా. ఇప్పుడు హైదరాబాద్లోని 3 ప్రాంతాల్లో, అంటే నగర శివారు ప్రాంతాలు ఏవైతుంటే నగర శివారు ప్రాంతాల్లో తన కూల్చివేతలను ఈరోజు ఉదయం నుంచి కూడా కొనసాగిస్తూ వచ్చింది. మనకి దుండిగల్ ప్రాంతం కావచ్చు, మాదాపూర్ కావచ్చు, అదేవిధంగా అమీర్పూర్ ప్రాంతం కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా హైడ్రా ఎక్కడ అందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పిదపనే మొత్తం కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక దుండిగల్ సంబంధించి ఏదైతే అక్కడున్న చెరువు ఏదైతుందో ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుని కబ్జా చేసుకుని అక్కడ అనేక విల్లాలు వెలిచడం జరిగింది. ఈ విల్లాలకు సంబంధించి 3, 5 మొత్తం దాదాపుగా 8 విల్లాలు అక్కడ ఈరోజు హైడ్రా కూల్చివేయడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా దాన్ని నేలమట్టడం చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. సో బఫర్ జోన్ పరిధి కావచ్చు, FTL కావచ్చు, ఖచ్చితంగా దీన్ని కూల్చివేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలనే హైడ్రా ఇప్పుడు పాటిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితమైన క్లియర్ అయిన ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరి విల్లాలైనా, ఎవరి నిర్మాణాలైనా, ఎంత పెద్ద నిర్మాణదారు సంస్థలైనా, లేకుంటే ఎంత పెద్ద నేతలైనా, ఎంత బడా వ్యాపారులైనప్పటికీ కూడా ఎవరిని కూడా పట్టించుకోవద్దు. ఖచ్చితంగా చెరువులు, జలాశయాలు, కుంటలు, నీటి కుంటలు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా FTL జోన్లో కావచ్చు, లేకపోతే బఫర్ జోన్లో కావచ్చు, ఏవైతే నిర్మాణాలు వాటిని తొలగించమని స్పష్టమైన ఆదేశాలు హైడ్రాకి జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా తన దూకుడును మరింత పెంచిందని చెప్పొచ్చు. ఈరోజు జరుగుతున్న పరిణామం చూస్తున్న కూల్చివేతల్లో చూసుకుంటే కనుక కాటసాని రాంభూపాల్ రెడ్డి సంబంధించిన విల్లాను కూడా కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా జైబేరి రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నాయో మురళీమోహన్కి నోటీసులు పంపించడం జరిగింది. ఇక్కడ పరాయ భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి హైడ్రా స్పష్టం చేసిన మీదటనే ఈ చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దుండిగల్లో ఏదైతే ఉందో దుండిగల్ సంబంధించి చూసుకుంటే అక్కడ మనకి 3, 5 విల్లాలకు సంబంధించిన కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇంకా మరికొందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నోటీసులు ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఇక మాదాపూర్ సంబంధించి చూసుకుంటే కనుక సున్నం చెరువులో ఇక్కడ దాదాపుగా FTL కబ్జా చేసుకుంటూ దాదాపు అనేక భవనాలు, అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా వెలిసాయి. వాటందరికీ కూడా ముందుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ FTL
అదేవిధంగా బఫర్ జోన్లో చూసుకుంటే కనుక చిరు వ్యాపారాలు కూడా ఉన్నారు, అదేవిధంగా హోటల్స్ కూడా ఉన్నాయి. వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అవన్నీ కూడా అక్కడ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. అయితే అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే స్థానికులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎవరుతున్నారో వారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఒక మహిళ అయితే తన మీద కిరోసిన్ వేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఎట్టి మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఏదైతే తమకున్న ఆదేశాల మేరకు ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ పరిధి కావచ్చు, అక్కడ ఉన్న నిర్మాణం తొలగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నప్పటికీ, లేకుంటే ఇతర విల్లాలు ఉన్నప్పటికీ కూడా వేటిని కూడా పట్టించుకోకుండా అందరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి కూల్చివేయడం జరిగింది. అయితే కొంతమంది వచ్చి చెప్తున్నది ఏంటంటే తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే ఒక 10 రోజులు సమయం కూడా కావాలి వెకేట్ చేయడానికి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా హైడ్రా వీటిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన పీరియడ్ అయిపోయింది కాబట్టి కూల్చివేతలు కొనసాగిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక అమీన్పూర్ దగ్గర కూడా ఈ హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఏదైతే వాణినగర్ కావచ్చు, హెచ్ఎంటీ కాలనీ కావచ్చు, అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు నిర్మించింది. ఇది మధ్యతరగతి కావచ్చు, ఎగువ తరగతి వారందరూ కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇవన్నింటినీ కూడా పట్టించుకోవడం లేదు. ముందుగా అక్కడ హైడ్రా ఏదైతే బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఏవైతే నిర్ణయించుకోవడం జరిగిందో ఇవన్నీ కూడా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసుకున్నవి. సో ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పేసి ముందు నుంచి కూడా రంగనాథ్ రెడ్డి చెప్తూ వచ్చారు. సో ఆ మేరకే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మొదటి ఇన్నింగ్స్ అయిపోయింది, ఇక రెండో ఇన్నింగ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి కూడా ఎన్ని భవనాలు కూలిపోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఏ చెరువుల్లో కబ్జాలు జరిగాయి అనేది కూడా పక్కాగా పిక్చర్ ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలకు హైడ్రా ముందుకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు కూడా ఇక్కడ హైడ్రా అయితే పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వీటిని కూల్చివేస్తామనే ధోరణితోనే మొత్తం భవనాలన్నింటి కూడా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నేల కూల్చే పనులు అయితే హైడ్రా ఉందని చెప్పొచ్చు. కీర్తన, ప్రజలపై కూడా ప్రభావం చూపిస్తుంది. మరి ఆ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ చెప్పేది హైడ్రా ఏదైతే ఇతర ప్రాంతాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు సంబంధించి అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఏవైతే తమకు అప్పగించిన బాధ్యతలు ఏదైతే చెరువులు, జలాశయాలు, అదేవిధంగా నీటి కుంటలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం తమ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడబోమని చెప్పేసి స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని చూసుకుంటే కనుక కొద్దిపాటి వర్షానికే మొత్తం కూడా ఇక్కడ జలమయమైన పరిస్థితి, మోకాళ్ళ లోటు నీళ్ళు వస్తున్న పరిస్థితి, కొన్ని ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువులన్నింటిలో కూడా నిర్మాణాలు కొనసాగడమే. ఈ నిర్మాణాలు తొలగించకపోతే కనుక భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన అవి ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాన్ని ముందు నుంచిగానే పసిగట్టే రేవంత్ రెడ్డి సర్కార్ వీటన్నిటిని కూడా తొలగించాలి. చెరువులను చెరువుల్లాగే ఉంచండి, జలాశయాల్లాగే ఉంచండి, నీటి కుంటల్లాగే ఉంచండి. వాటికి సంబంధించిన బఫర్ జోన్లు కావచ్చు, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ కావచ్చు, వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. ఈ విషయంలో రాజీ ఉండబోదు. అది తమ సొంత పార్టీ వారైనప్పటికీ కూడా, లేకపోతే పక్కవారైనప్పటికీ కూడా, లేకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారైనా సరే, ఎవరైనా సరే తాము రాజీ పడబోము, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం అందులో భాగంగానే చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే మనకి దుర్గం చెరువు దగ్గర మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన ఇంటిని కూడా కూల్చివేయడానికి అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత కూల్చివేతల కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగేందర్కి సంబంధించిన భవనానికి కూడా అక్కడ కూడా కూల్చివేతలు జరిగాయి. కానీ ఈరోజు చూసుకుంటే కనుక కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చెందిన వైసీపీ నేత, ఆయనకు సంబంధించిన ఇంటిని కూడా కూల్చివేశారు. అదేవిధంగా జేబేరీ కన్స్ట్రక్షన్ సంబంధించి మురళీమోహన్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగార్జునకు సంబంధించి కూల్చివేతలు జరిగాయి. సో ఇక్కడ ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనప్పటికీ కూడా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తాము వెకేట్ చేయిస్తామో, వాటికి ఏవైతే నిర్మాణాలు ఆ నిర్మాణాలన్నింటి కూడా నేల కూలుస్తామని చెప్పారో ఆ విధంగానే హైడ్రా ముందుకు వెళ్తుంది. ఇక మిగతా ప్రాంతాల్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే అనుమతి లేని నిర్మాణాలు కావచ్చు, లేకుంటే ఇచ్చే అనుమతి తీసుకుని ఎక్స్ట్రా ఫ్లోర్లు వేయచ్చు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి కూడా హైడ్రా స్పష్టం చేయడం జరుగుతుంది. అలాగే హైడ్రా పైన కమిషనర్ రంగనాథ్ మల్లారెడ్డికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? సో ఇండైరెక్ట్గా వార్నింగ్ అనేది ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే చెరువులు, నీటి కుంటల్లో ఉన్న నిర్మాణాలను ఖచ్చితంగా తొలగిస్తాం. అందులో మల్లారెడ్డి కావచ్చు, లేకపోతే మనకి పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, అనురాగ్ సొసైటీకి కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వీటి ఎక్కడ కూడా ఉండకూడదు. అదేవిధంగా మనకి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా హైడ్రా ఒకటే చెప్తుంది, ఎవరిని కూడా ఇక్కడ తాము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా
తాముకు ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో తాము ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో చెరువులు నీటి కుంటలు వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న నిర్మాణం తొలగిస్తామన్నారు, ఖచ్చితంగా తొలగించి తీరుతామని చెప్పారు. అందులో ఎవరికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది లేదా, డైరెక్ట్గానే రంగనాథ్ రెడ్డి చెప్తున్నారు. కీర్తన, హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది? నెక్స్ట్ అనేది చూడాలి. మరి బహుశా మరి ఈరోజు అయ్యప్ప ఏదైతే జయబేరి సంస్థకు కూడా అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది, రేపటి నుంచి కూల్చివేతలు ఉంటాయా లేదా, ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఎవరెవరు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ముందు నోటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత కూల్చివేతలు చేయాలని చెప్పారు కాబట్టి సో ముందుగా నోటీసులు ఇస్తూ వెళ్తుంది. రేపు ఫర్దర్గా అంటే రేపు వర్కింగ్ డే కాబట్టి రేపటి నుంచి ఎవరి దగ్గర ఎక్కడెవరికి నోటీసులు వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ కూల్చివేతలు ఉండబోతాయి తెలుస్తుంది. కీర్తన. Right, Srinivas, thank you for the updates.